బ్రెయిన్‌కి షుగర్ ఎంత ఎఫెక్ట్ చేస్తది అనేది ఒకవేళ ఇఫ్ ఐ నీడ్ టు అండర్‌స్టాండ్. మీరు దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఒకటి చెప్తానండి, మన శరీరంలో నరాలు కూడా 2 విధాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం, అంటే మెదడు, మన వెన్నెపాము. రైట్. ఇంకోటి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, శరీరంలో వేరే భాగాల్లో ఉన్న నరాలు. 2 నరాలు సెంట్రల్ వెన్నపాము అంటే యు ఆర్ టాకింగ్ అబౌట్ ద స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్, మెదడు వెన్నెపాము కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇంకోటి ఏంటంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, అంటే బయట ఉన్న నరాలు, చేతిలో, కాళ్ళలో, శరీరంలో, హార్ట్లో కావచ్చు, పాదంలో కావచ్చు, పొట్టలో కావచ్చు, పేగుల్లో కావచ్చు, ఇవన్నీ నరాలు ఒక విధానం. సాధారణంగా షుగర్ హై ఉంది అంటే, షుగర్ హై ఉందంటే మీరు అంటుంది షుగర్ కంట్రోల్లో లేదు, డయాబెటీస్ పేషెంట్ కంట్రోల్ లేని వాళ్ళు అప్పుడు వాళ్ళ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే మీకు అది ఎన్నో వేరే వేరే ఆకారాల్లో ఉంటుంది.